ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి కేవీకేలో 2 రోజులు ఈ స్వర్ణోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం దేశం మొత్తంలో కూడా అన్ని కేవీకేల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఈ స్వర్ణోత్సవ వేడుకలు చేస్తూ ఉన్నాం సార్. సో ఈరోజు కార్యక్రమంలో సార్ మొత్తం మనకి వాటర్ ఎన్జిఓ నారాయణపేట నుంచి దామరగిద్ద మద్దూరు మండలాల నుంచి దగ్గరగా 15 గ్రామాల నుంచి రైతులు వచ్చారు. 72 మంది రైతులు వచ్చారు. యాక్చువల్గా ఈ రైతులు మనకు గత సంవత్సరం కూడా రావడం జరిగింది సార్. సో వీరందరూ ఏంటంటే వాళ్ళకి దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రం కానీ పరిశోధన స్థానం కానీ లేకపోవటం వల్ల మన కేవీకేకి వచ్చి ఇక్కడ వాళ్ళకి ముఖ్యంగా కంది పంట, వరి పంట, పత్తి పంటలో యాజమాన్య పద్ధతుల గురించి ట్రైనింగ్ కావాలని అడిగారు. సో 2 రోజుల ముందు వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా ఈ కార్యక్రమం అంటే మనం చేసే కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వారికి ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించిన సమాచారం కూడా అందించడానికి మేము మా శాస్త్రవేత్తలందరినీ కూడా రెడీ చేయడం జరిగింది. అయితే ఈరోజు కార్యక్రమం కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మార్నింగ్ రెయిన్ రావడం వల్ల ఈ పండగ సిస్టమ్ కొంచెం వేయటం లేట్ అయ్యి వారికి లేదంటే ఈ పాటికే వరి మీదనో పత్తి మీదనో కార్యక్రమం కంప్లీట్ చేయాల్సి ఉండాల్సింది. సో తర్వాత అయినా కూడా భోజనం చేసిన తర్వాత కూడా మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా వరి, కంది,